హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడైతే మీరు చూడొచ్చు, అమ్మ ఇంజెక్షన్ వేయడం కూడా నేర్చుకుంటుంది నాన్న కోసం. ఏంటంటే ఇప్పుడు నాన్న మొన్నటి వరకు కాలు ఇరిగింది, ఇప్పుడేమో ఇంకొకటి చేసుకున్నాడు. ఇంకా అమ్మ అయితే ఇన్సులిన్ వేయడం కూడా నేర్చుకుంది. ఎంత చక్కగా మేము ఎప్పుడు కూడా ఇలా ఉండండి అని చెప్తే అసలు వినకుండా ఇటు పడితే అటు తిరుగుతాడు. ఇప్పుడు ఏమైంది ఏంటనేది కూడా వీడియోలో చూపిస్తాను. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు ఇట్లా పిల్లలతో కానీ మాతో కానీ అమ్మ వాళ్ళతో ఇట్లా ప్రతిసారి ఒక వీడియో కానీ ఫొటోస్ కానీ తీసుకోవడం బాగా అలవాటు. పోయిన ప్రతిసారి నెలలో కానీ ప్రతి పండగ పోయిన ప్రతిసారి కూడా ఇలా తీస్తూ ఉంటాను. ఇప్పుడైతే నాన్నకి ఏమైందంటే మన కాలు ఫ్రాక్చర్ అయింది కదా. కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు ఎక్కడ ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా బాగా అసలు ఇటు అటు, మొన్న మా పిన్ని చనిపోయినప్పుడు కూడా బాగా తిరగడం. అసలు అంటే ఫ్రాక్చర్ అయినప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత బెడ్ మీద రెస్ట్ తీసుకుంటారు కదా, అలా తీసుకోకుండా బాగా తిరిగాడనమాట. తిరగడం వల్ల ఏంటంటే ఈ కాలు కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. అలాగే హ్యాండ్ కూడా ఇక్కడ అటు ఇటు స్టాండ్ పట్టుకొని తిరగడం వల్ల హ్యాండ్ కూడా ఇక్కడ కొంచెం లోపల ఏదో పెయిన్ వస్తుంటే అది కట్టు కూడా వేశారు. అసలు ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాడు. అసలు ఇప్పుడైతే మంచిగా క్యూర్ అయింది, బాగుండే. కానీ ఈయన చేతులారా ఇట్లా వేసుకొని ఇప్పుడు మంచిగా మళ్ళీ బెడ్కి పరిమితమైండు. దీనికి పాపం మా అమ్మ అయితే నిజంగా చాలా సఫర్ అవుతుందంటే ఘోరంగా. ఏం చెప్పాలి అసలు. ఇంకా ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాడు. మొన్న మా పిన్ని చనిపోయినప్పుడైతే కొంచెం మంచిగానే ఉన్నాడు, అటు ఇటు తిరిగిండు. మేము అప్పటికి చెప్తున్నాం. ఇది వచ్చేసి మళ్ళీ మేము ఏంటంటే హైదరాబాద్కి రమ్మని మేము కార్ బుక్ చేస్తే మా మాట వినకుండా పోయి ఖమ్మంలో జాయిన్ అయ్యి కూర్చున్నాడు. మేమేంటంటే హైదరాబాద్లో అయితే మంచిగా ఇద్దరం అనే వాళ్ళు ఉన్నాం, ఇక్కడ మేము ఉన్నాం, చక్కగా చూసుకుంటాం. ఇక్కడ కాలు ఫ్రాక్చర్ వెనుక లోపల రాడ్లు వేస్తారు కదా, ఆ రాడ్లన్నీ ఇక్కడ హోల్ పెట్టి తీశారు. ఈ నిర్లక్ష్యం వల్ల కాలంతా ఇన్ఫెక్షన్ అయ్యి ఇక్కడ చూడండి ఎంత బ్లాక్ అయిందో. ఇది హాస్పిటల్లో అనమాట. వాళ్ళు అప్పుడే మేము వెళ్ళగానే వాళ్ళు ఇట్లా డ్రెస్సింగ్ చేయడానికి తీశారు. అప్పుడు నన్ను కాలంతా పట్టుకోండి అని చెప్తే పట్టుకొని ఉన్నాను. అప్పుడు వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు సరే ఒకసారి మా నాన్నకు కూడా చూపిస్తే తెలుస్తుంది ఏంటనేది అని వీడియో అయితే తీయడం జరిగింది. ఆయనకి కనపడదు కదా ఇటు సైడ్ అయినాయన్నీ, నాతో తీయి చూస్తానని తీపిచ్చుకున్నాడు అనమాట. ఒక మనిషికి నెగ్లిజెన్స్ ఎంత అంటే మనకు అది చేస్తే ఏమవుతుందో తెలుసు, ఆయన కూడా చేస్తాడు. అసలు ఇంత నిర్లక్ష్యమైన వాళ్ళనైతే ఎవరికైనా మనకి ఏదైనా అవుతుందంటే మనకి ఎంత భయం ఉంటుంది. కానీ మా నాన్నకు అలా కాదు, అదేమైనా అసలు పట్టించుకోడు, దానికి ఎదురెళ్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి ఆయన చేసేవి చిన్న చిన్నవి, వాటి వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. అటు నడవద్దు, ఇటు తిరగొద్దు, మంచి ఇంట్లో కూర్చొని ఆగి ఇంట్లో కాలు కింద పెట్టకుండా కూర్చో అంటే లేదు నేను కూర్చోవడం ఏంది అని చెప్పేసి ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అసలు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా వచ్చిందో. ఇప్పుడు అందరు బాగానే ఉంటాం, కానీ మా అమ్మ ఈయనకు చేయడానికి ఎంత సఫర్ అవుతుందంటే అసలు ఘోరంగా సఫర్ అవుతుంది. ఆమె ప్రతిదిగో మళ్ళీ ఈ చేయికి చూసారా, ఇక్కడ చేయికి వేసుకున్నాడు కదా, ఈ చేయి ఏంటంటే స్టాండ్ పట్టుకొని ఇటు అటు తిరగడం వల్ల బ్యాలెన్స్ స్కిడ్ అయ్యంటే అది కొంచెం బెనికినట్లయిన చేయి, దానికి కట్టేశారు. పాపం అసలు అమ్మ అయితే నిజంగా ఆమెకు రెస్ట్ లేకుండా అయిపోయిందని చెప్పాలి. అసలు ఆమెకి 2 సార్లు స్టంట్ పడి ఉంది, అయినా కూడా ఈయనకి ఇక ప్రతీది చేసుకుని అసలు ఎప్పుడు మొన్న కాలు ఇరిగినప్పుడు అట్లా చేయటం, ఇప్పుడు ఈ 2 చేసుకుని ఎప్పటికీ ఏదో ఒకటి ఫుడ్ తినిపించడం, అసలు ప్రతీది కూడా అమ్మనే తెలుసా. ఈ మధ్య అయితే ఇన్సులిన్ వేయడం కూడా నేర్చుకుందంటే నాకే ఆశ్చర్యమైంది తెలుసా. హాస్పిటల్లో కూడా ఇప్పుడు ఇక్కడ ఉంటేనైతే 4 డేస్ నుంచి అమ్మ ఒక్కతే ఇక్కడ ఉండాల్సి వచ్చింది. మేమేమో హైదరాబాద్లో ఉంటే మేము వెళ్ళినా ఒకరోజు ఇలా చూస్తాం అలా వస్తాం. అదే హైదరాబాద్లో ఉంటే పిల్లలు వెళ్ళగానే పొద్దున్నే వెళ్ళే వాళ్ళం, లంచ్ తీసుకెళ్ళే వాళ్ళం, ఇట్లా మంచిగా పిల్లలు వచ్చేంతవరకు హాస్పిటల్లో మేము ఉండేవాళ్ళం. అమ్మ కొంచెం రెస్ట్ తీసుకునేది. మళ్ళీ ఇక్కడ యశోదలో అయితే కొంచెం ట్రీట్మెంట్ బాగుంటుంది, తొందరగా క్యూర్ అవుతుందని ఎంత చెప్పినా కూడా వినకుండా ఇటు వచ్చాడు. మళ్ళీ ఏంటంటే ఇంకా హైదరాబాద్కు వస్తే ఎక్కువ హాస్పిటల్లో డబ్బులు ఎక్కువైపోతాయి అన్న ఒక ఉద్దేశంలో ఉంటాడు. మళ్ళీ చేసుకునేదంతా చేస్తాడు. హైదరాబాద్కు యశోదకు వస్తే ఏంటంటే అమ్మో డబ్బులు ఎక్కువైపోతాయి అని చూస్తాడు. మళ్ళీ నీ దగ్గర మంచిగా మనీ కూడా ఉంటుంది, కానీ అది యూజ్ చేసుకోడు. మరి అది అట్లనే పెట్టుకుంటాడు. మరి అది ఏం చేస్తాడో తెలియదు. కానీ హెల్త్ కాపాడుకోడు, ఉన్న వాటితోనే తృప్తి చెందాడు, ఇంకా లేని వాటి కోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఎవరికైనా డబ్బులు లేవు తినడానికి కష్టపడాలనుకుంటారు, అన్నీ ఉన్నా అనుభవించలేని స్థితిలో ఉన్నాడంటే ఇదే మా నాన్న ఎగ్జాంపుల్. అన్నీ ఉన్నాయి కానీ వాటిని అనుభవించాలని లేదు, కానీ లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటాడు.
అంటే ఇంకా అతిగా ఇంక ఇది సంపాదించాలి అది సంపాదించాలని ఆరాటం ఎక్కువ. మంచిగా మంచిగా మనీ అసలు ఎంత తిన్న తరగని డబ్బులు ఉన్నాయి, మంచిగా తిని కూర్చొని హాయిగా హెల్త్ని కాపాడుకొని ఇద్దరు మంచిగా చక్కగా ఉండొచ్చు. సరే మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చి హైదరాబాద్లో ఉండడం లేదు అమ్మో హైదరాబాద్లో ఉంటే ఎట్లా అస్సలు. మళ్ళీ ఇదంతా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు మేము వచ్చేసరికి ఇంకా అన్నయ్య కార్లని తీసుకొని వచ్చినాం కదా, వచ్చేసరికి మేము నైట్ 9:30 10 అట్లా అయ్యింది. ఇంకా నెక్స్ట్ డే ఇంకా మొత్తం కూడా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత స్నానాలు చేపించి అలాగే ఇది వచ్చేసి అంతకుముందు కాలు విరిగినప్పుడు అన్నమాట. అప్పుడు బాగుంటుంది తెలుసు. అసలు ఒక్కరోజు కూడా స్నానం చేయకుండా ఉండడు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చింది కదా, అసలు ఇక స్నానం అంటే బాగా అసలు ఆ కాలు ఎప్పుడైనా సరే ఇట్లా నిల్చొని కూడా చేయడం రాదు. కొంచెం ఎప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి. అందుకే ఎప్పుడు చైర్ వేసుకొని ఇక్కడ ఆరబయట చేస్తూ ఉంటాడు స్నానం. మంచిగా ఎప్పుడు కూడా నీట్గా ఉంటాడు. అలాంటోడు ఇప్పుడు కాలు విరగొట్టుకొని హాస్పిటల్లో ఇట్లా అట్లా అని హెల్త్ అంతా పాడేసుకున్నాడు. ఇట్లా పాడేసుకొని ఇప్పుడు చూడండి, నాన్న ఎంత వర్షం వచ్చినా పిడుగులు పడ్డా కూడా స్నానం అయితే ఎప్పుడు నీట్గా చేస్తూ ఉంటాడు తెలుసా. అంత మంచి హెల్త్గా ఉంటాడు. హెల్త్ని మాత్రం కాపాడుకునే విషయంలో మాత్రం అస్సలు కాపాడుకోడు. ఎందుకో ఇట్లా చేస్తాడు నాన్న అయితే అసలు అదే అర్థం కాదు మాకైతే. ఇక్కడైతే ఇది చలి. ఎవరైనా సరే డబ్బులు ఎప్పుడు మనతో రావు, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు ఒక కారులోకి షిఫ్ట్ అవ్వాలన్నా కూడా దిగడానికి ఎక్కడానికి ఎంత ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కదా అసలు. ఆయన నానైతే ఇంత కేర్ తీసుకోవడం అనేది ఒకటి మాకేం లేదు ఆయన నుంచి. ఆయన క్షేమంగా మంచిగా హెల్త్ని కాపాడుకొని ఇంట్లో ఉండమని చెప్తున్నాం. మేము మా పిన్ని ఎట్లా అసలు ఘోరంగా మా కళ్ళ ముందు చనిపోయింది. అదే మేము ఇంకా తట్టుకోలేకపోతున్నాం. ఈలోపు మా నాన్న ఇట్లా వేసుకొని కూర్చున్నాడు. హెల్త్ అయితే మా పిన్ని మా కళ్ళ ముందు మా చేతుల ముందు అసలు చనిపోయిందన్న బాధని ఇంకా మేము తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు మాతో మాట్లాడి అప్పటికప్పుడు మాకు దూరం అయిందని బాధ. ఎందుకంటే నాన్నకు 30 years నుంచి డయాబెటిక్ ఉంది, ఈ కాలు ప్రాబ్లం ఉంది, ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలనేది మా బాధ. ఇలా అయితే నాన్నతో అయితే చాలా ఇవన్నీ ఉండే మెమొరీస్ అవన్నీ కూడా ఇందులో యాడ్ చేశాను. మంచిగా ఉన్నప్పుడు ఇట్లా ఉండేటోడు. ఇది కూడా రాఖీ అప్పుడు, లాస్ట్ రాఖీ అప్పుడు శ్రావణ మాసంలో చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో అయితే మంచిగా ఉంటేనో ఇలా మంచిగా ఉంటాడు. చూడండి మంచిగా ఉంటే ఎంత రెడీ అయ్యి ఇట్లా ఎప్పుడు కూడా ఐరన్ డ్రెస్సులు ఉండాలి, మొహాన ఫోటో ఉండాలి, ఎప్పుడు కర్చీఫ్ ఉండాలి, ఇంత మెయింటైన్ చేస్తాడు. కర్చీఫ్ అయితే ఎప్పుడు ఉండాలి తెలుసు జేబులో. కర్చీఫ్ లేకపోతే మాత్రం ఊరుకునేటోడు కాదు. అగో ఇక్కడ నుంచి కర్చీఫ్ కూడా తీస్తున్నాడు. ఎప్పుడు ఇవైతే ఖచ్చితంగా ఉంటే ఐరన్ డ్రెస్సులు వేసుకొని మంచి నీట్గా ఉంటాడు. కానీ హెల్త్ని మాత్రం ఎప్పుడు కాపాడుకోడు. ఇక్కడ కూడా ఒకసారి వేలుకు ఇది ప్రాబ్లం అయింది కదా, ఈ వేలు ఫింగర్ తీసేశారు. ఇది కూడా చిన్నది అక్కడ ఒక గాయమైంది. దాన్ని కేర్ఫుల్గా ఇంట్లో ఉండి చూసుకోకుండా ఇప్పుడు ఈ వేలు మొత్తం తీసేయడం. ఇక్కడ రెస్ట్ తీసుకొని ఉంటే ఆ వేలు చక్కగా ఉండేది. కానీ రెస్ట్ తీసుకోకుండా ఇష్టం ఉన్నట్టు తిరగడం వల్ల ఆ ఫింగర్ తీసేశారు అప్పుడు యశోద హాస్పిటల్. ఇది ఫ్రెండ్స్ మా నాన్న నిర్లక్ష్యం వల్ల ఇలా